హాయ్ అండి. ఈరోజు క్లాస్ వచ్చేసి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి కదా మన యూట్యూబ్ ఛానల్లో. మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అనమాట. ఏంటంటే మోల్డ్స్ అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలి, వాటిపైన మనం చాక్లెట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మోల్డ్స్ క్లీన్ చేసిన తర్వాత వైట్గా ఇలాగా సిలికాన్ మోల్డ్స్ మీద అలాగా చూసారు కదా, ఇలా మచ్చల కింద ఉంటున్నాయి. అవన్నీ పోవాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో అనమాట. ఎలా క్లీన్ చేసుకోవాలి, తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో టిప్స్ అనేవి చాలా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ముందుగా మనం ఒక స్టీల్ బౌల్ లాంటిది తీసుకోవాలి. దీంట్లోని అంటే గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకోవాలి, బాగా వేడిగా ఉన్నాయి కాదు. వాటర్ తీసుకున్న తర్వాత మనం చేపెడితే మనకి చేపెట్టే అంత వేడి ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా తీసుకుంటే సిలికాన్ మోల్డ్స్కి ఏమీ కాదు, కానీ పీవీసీ మోల్డ్ అయితే మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, షేప్ అవుట్ అవుతాయి. దీన్ని అయితే ఫస్ట్ ఒక 5 మినిట్స్ అలా వాటర్లో వేసి ఉంచేయండి. తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ నేను బేకింగ్ సోడా ఉంటుంది కదా, తినే బేకింగ్ సోడా, అది వేసుకున్నాను. అది వేసుకొని ఇలాగా మనం యూజ్ చేయని బ్రష్ ఉంటుంది కదా, కొత్త బ్రష్ తీసుకోవాలి. తీసుకొని ఇది చాక్లెట్ గురించి సపరేట్గా పెట్టుకున్నాను నేనైతే. అలా ఒకటి సపరేట్గా పెట్టేసుకోండి మీరు కూడా. ఇప్పుడు దీన్ని ఇలాగా క్లీన్ చేసుకోవాలి లాన్ నుంచి. ఇలాగా నేను బ్రష్ ఎలాగా చేస్తున్నానో చూడండి, అబ్జర్వ్ చేయండి. అలా మనం మొత్తం ఈ మోల్డ్ అంతటిని క్లీన్ చేసుకోవాలి. మనకి అప్పుడు చాక్లెట్ ఏదన్నా ఉన్నా కానీ లోన అది కూడా పోతుంది శుభ్రంగాని. మనం క్లీన్ చేసేటప్పుడు సోప్ అది యూజ్ చేయొచ్చా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. సోప్ అది యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్ అండి. సోప్ యూజ్ చేయడం వల్ల దానికి సోప్ అనేది అంటే మనం వాష్ చేసిన తర్వాత తెల్లగా మచ్చలు అనేవి ఎందుకు వస్తున్నాయని అంటే అందు గురించేనండి. కొంతమంది సోప్ యూజ్ చేసేస్తారు, అలా యూజ్ చేయొద్దు. లిక్విడ్స్ అవిని, ఎందుకంటే అవి యూజ్ చేయడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది సోప్స్ కానీ లిక్విడ్స్ కానీ స్మెల్ అనేది ఉంటుంది కదా, దానికి ఈ మోల్డ్స్కి పట్టి మనం చాక్లెట్స్ చేసినప్పుడు ఆ మోల్డ్స్ నుంచి మనం చాక్లెట్కి కూడా ఆ స్మెల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ అయితే తీసుకోవద్దు. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా, ఇలాగ ఒకసారి శుభ్రంగా వాటర్తో వాష్ చేసేసుకుని, నేనైతే ఇక్కడ ఇలాగ కర్చీఫ్ పెట్టుకున్నాను. దీని గురించి మీరు కాటన్ ఏదైనా క్లాత్ అని తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగానే దాన్ని మోల్డ్ని లోన్ నుంచి ఏ వాటర్ చుక్క కూడా లేకుండా గట్టిగా నొక్కి పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలండి. మన మోల్డ్స్ అనేవి ఎంత క్లీన్గా ఉంటే మన చాక్లెట్స్ అనేవి కూడా అంతే బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇచ్చేది కూడా నీట్గా ఉండాలి. చాక్లెట్స్ చేసేటప్పుడు కూడా మనం హైజీనిక్ అనేది చూసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఇక్కడ పీవీసీ మోల్డ్స్ తీసుకున్నాను. దీన్ని అయితే ఇలా వాటర్లోని ముంచుకొని మనకి చేత్తో అంటే చూసారు కదా చాక్లెట్ అనేది ఎలా వస్తుందో, కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి చాక్లెట్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. మన మోల్డ్స్ కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. ఇలా అయితే ఫస్ట్ అయితే ఫింగర్స్తోని ఇలా అనేసుకోండి, ఈజీగా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇలాగా వాటర్తో శుభ్రంగా ఫస్ట్ క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని సేమ్ ఇందాక సిలికాన్ మోల్డ్ మీద ఎలా వేసామో అలాగే దీని మీద కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. సోప్ అనేది జిడ్డుగా ఉంది, సోప్ యూజ్ చేయాలని అనుకుంటే అసలు ఎలా యూజ్ చేయాలంటే అంటున్నట్టు అసలు కొంచెం లైట్గా ఏదో తీసుకుని దాన్ని ఇలాగా రుద్ది శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాటర్తో 4-5 సార్లు వాష్ చేసుకుంటేనే మనకి ఆ స్మెల్ అనేది, సోప్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం చాక్లెట్స్ చేసేటప్పుడు. ఇది మట్టికి మర్చిపోకండి. ఇలా శుభ్రంగా ఒకసారి ఈ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసుకుని అప్పుడు క్లీన్ చేసుకోండి శుభ్రంగానే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల సపోర్ట్ అనేది మీరు నాకు ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది. చూసారు కదా, ఇలాగా మౌల్స్ అనేవి నీట్గా ఒకసారి ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసుకుంటే నీట్గా ఆరిపోతాయి. మనం తుడిచినా కానీ కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి. చూడండి, ఎక్కడ అనేది వైట్గా అనేది కూడా రాలేదు, నీట్గా ఉంది. ఇలా క్లీన్ అవుతాయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అలా వదిలేయకుండా ఇది ఒక కవర్లో కానీ దేంట్లో అయినా సేఫ్గా పెట్టుకోవాలండి మనం. ఎందుకంటే దుమ్ము డస్ట్ అనేది మళ్ళీ పడి వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఎంత కష్టపడి క్లీన్ చేసినా కానీ అది యూజ్ ఉండదు. మళ్ళీ కడిగి మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ తుడుచుకోవాలి. ఇలా అయితే ఇలా పెట్టేసుకుంటే కవర్లో మనం మళ్ళీ రీయూజ్ చేసినప్పుడు టిష్యూ పేపర్తో ఒకసారి తుడుచుకుని చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.